ఒక ఊరి సర్పంచ్ ఇంకో ఊరికి కావలికారు లెక్క. అంటే ఏ ఊరి సర్పంచ్ పతారే ఆ ఊళ్ళనే నడుస్తుంది. పక్కూరికి పోయి హల్చల్ చేస్తే ఈ స్త్రీ చేసి మేస్త్రి దగ్గరికి పంపిస్తారు. ఇక రేపటి సంద అది కూడా ఉండదు. ఎందుకంటే సర్పంచ్ కొలువు కాలం అయిపోయింది కదా. ఇన్నొద్దులు కుర్చీలో కూర్చొని తెల్ల బట్టలతో మెరిచిపోయిన వాళ్ళంతా ఇవాళ సంధి జనంలో కలిసిపోతుండ్రు. పీఎం సీఎం కంటే ఊర్లలో ఎక్కువ పవర్ ఉన్న పోస్టు సర్పంచ్. ఊరికి సర్పంచ్ అంటే మామూలుగా ఉండదు మళ్ళా కథ. పెదరాయుడు సినిమాల పాపరాయుడు క్యారెక్టర్ లెక్క కంటి సూపులతోటి కాల్చి పడేసేటంత ఇజ్జతి మానం ఉంటాయి ఆ పోస్టుకు. ఇప్పుడు యాక్టివ్లున్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులలో చాలా మంది సర్పంచ్ కొలువుతోటి రాజకీయం షురూ చేసినోళ్లే. అంటే పాలిటిక్స్ కు ఇది ఒక ఫస్ట్ మెట్టాస్ ఉంటుంది. ఊర్లను డెవలప్ చేసుడు, పబ్లిక్ అందుబాటులో ఉండి అలా సమస్యలు తీర్చుడు సర్పంచ్ బాధ్యత. ఎంతో మంది పెద్ద పెద్ద నౌకర్లు వ్యాపారాలు చేసేటోళ్ళు కూడా మళ్ళీ ఊర్లోకి వచ్చి సర్పంచ్ గా గెలిచి ఏదైనా సేవ చేయాలనుకుంటారు. అగో అసొంటికి ఇక్కుంటది మళ్ళా కుర్చీలా. అయితే 5 ఏళ్ల కింద కుర్చీ ఎక్కిన సర్పంచ్ల కాలం అయిపోయింది కదా. అందుకే రేపటి సంది స్పెషల్ ఆఫీసర్ల పాలన షురూ అవుతుంది. అంటే నిన్న మొన్న సర్పంచ్ గిలాయించిన వాళ్ళంతా ఇక ఇంట్లోనే కూర్చొని మాజీ అనే బోర్డు తలిగించుకోవాలన్నమాట. అందుకే ఇప్పుడు ఏడ చూసినా సర్పంచ్ల గురించే మాట్లాడుకు. లీడర్లు కూడా చాలా మంది రియాక్ట్ అయ్యి సర్పంచ్లు ఇన్నొద్దులు చేసిన మంచి పనులను సుతం మెచ్చుకుంటుండ్రు. ఇక అట్లనే మాజీ మంత్రి కేటీఆర్ సార్ కూడా వాళ్ళను ఓదార్చిండు. బాధపడకుండ్రి, అయిపోయింది సర్పంచ్ పదవి కాలమే, ప్రజాసేవ కాదు కదా అని అంటుండు. కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు ఊర్లల్లో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు ఇంకెన్నో కట్టించి తెలంగాణలో పల్లెలను దేశానికి ఆదర్శంగా నిలబడేటట్లు చేసిండ్రని మస్తు మెచ్చుకుండు. ఇక ఇదిట్లుంటే సర్పంచ్ల ప్లేస్ లా స్పెషల్ ఆఫీసర్లను పెట్టి కాలం ఎల్లదీయాలని చూస్తుంది సర్కారు. ఏమో జూన్ జూలై దాకా సర్పంచ్ ఎలక్షన్ల మాటనే లేదని అంటుండ్రు. అయితే ఇప్పటి సందే కొత్త సర్పంచ్ పోస్టులకు లేచి గోషి పెడుతుండ్రు యూత్ పోరగాళ్ళు. నిన్నీయాల భూములకు రెక్కలొచ్చి ఊర్ల పొంట అందరు చిన్నపాటి సర్పంచ్లే అయిపోయినరు. నేను సర్పంచ్ నిలబడతా అంటే నేను నిలబడతా అని ఇప్పటి సందే పైసలు ఖర్చు పెడుతుండ్రు. సర్పంచ్ కొలువంటే వాళ్ళకి పాలిచ్చే బర్రస్ ఉంటుంది. అందుకే ముందుగానే మేత పెడదామని పోటీలు పడుతుండ్రు. జర పైలం ఎమ్మెల్యే ఎలక్షన్లు వేరు, ఎంపీ ఎలక్షన్లు వేరు, సర్పంచ్ ఎలక్షన్లు వేరు. జర ఆలోచన చేసి ఎవరిని సర్పంచ్ సీట్లో కూసబెడితే ఊర్లు బాగుపడతాయో వాళ్ళనే కూసబెట్టుండ్రి. ఏమంటున్నాం?